తాను స్థానికుణ్ణి కాబట్టి ఈ నియోజకవర్గ సమస్యలు తెలుసు కాబట్టి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సుమారు 2800 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, సంక్రాంతికి హరిదాసులు వచ్చేలాగా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నందుకు స్థానికేతరులు నియోజకవర్గంలోకి వచ్చి పడిపోతున్నారని, స్థానికేతరుల వలన నియోజకవర్గానికి ఒరిగేదేదీ ఉండదని ప్రజలు గ్రహించి 2024 ఎన్నికల్లో పోటీ చేసే స్థానికేతరులకు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ పాత కార్యాలయం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పిఠాపురం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వర్మ నూతన సంవత్సర కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన వారందరికీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో విందును ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తండోపతండాలుగా తరలి రావడంతో పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద మెయిన్ రోడ్ అంతా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ 2019లో ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి పిఠాపురం నియోజకవర్గం ప్రజల, రైతుల కష్టాల్లో అన్ని విధాలుగా అండగా ఉన్నానని, మరోసారి పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరుసటి రోజు నుంచి ఈ నియోజకవర్గాన్ని వదలకుండా ప్రజల కష్టాల్లో, ఎప్పుడు ప్రజా ఆందోళనలో, రైతుల కష్టాల్లో ఎప్పటికప్పుడు పోరాడుతూ నిరంతరం పిఠాపురం నియోజకవర్గంలో కరోనా వచ్చినప్పుడు కూడా ఈవేళ ఓట్లు అడిగి మనుషులు ఎవరూ కూడా కరోనా సమయంలో కనపడలేదు. ఒక్క వర్మే కరోనా వచ్చినప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ఈవేళ 2 నెలల 3 నెలల ముందు వచ్చి చెప్తున్నారు అందరూ, ముందు ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేశావు, ఏం సేవ చేశారు, ఎప్పుడైనా వచ్చారా? ఈవేళ కళ్ళబొల్లి మాటలు చాలామంది మాట్లాడతారు. అటువంటి నమ్మవలసిన అవసరం లేదు. పొన్నూరు వాళ్ళు ఇక్కడికి ఎవరు వచ్చినా సరే అధికారం కోసం వస్తారు, సంపాదించుకుంటారు, కనపడకుండా పోతారు. ఎక్కడ కనపడరు, అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. పొన్నూరు వాళ్ళందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గం లోకువైపోయింది. ఎవరికి టిక్కెట్ కానీ, ఎవడు ఎమ్మెల్యే కావాలన్నా 2 నెలల ముందు వస్తున్నారు. నేను అది వదిలేశాను, ఇది వదిలేశాను, నేను మీ గురించి త్యాగం చేశాను అంటున్నారు. అసలు మీరు పిఠాపురం గురించి ఏం పని చేశారని మీరు ప్రశ్నించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి 2800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. ఎన్నో పోరాటాలు చేశాం, మత్స్యకార పోరాటాలు చేశాం, ఎన్నో కార్యక్రమాలు చేశాం. మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ ఎగురుతుంది. మరి అదే విధంగా నాకు ప్రజలందరూ ఆశీస్సులు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలయన్స్ లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపిస్తుందని చెప్పి తెలియజేస్తారు.